వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరూ సులువుగా వేయగలిగే నెమలి ముగ్గు ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. చాలా సింపుల్గా 4 నెమలీలు, చిన్న నెమలి క్యూట్గా ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా నెమలి ఎలా వేయాలో గమనించండి. ఈ విధంగా ఇలాగా వేసుకొని ఇక్కడి నుంచి ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకోవాలి. చూసాగా చాలా సింపుల్గా నెమలి ముగ్గు, నెమలిని ఎలా వేసుకున్నామో ఇప్పుడు వీటికి కలర్స్ని ఫిల్ చేసుకుందాము. ఈ నెమలికి కలర్ని ఎలా ఫిల్ చేసుకోవాలో ఒకసారి గమనించండి. ముందుగా డార్క్ బ్లూ కలర్ని ఫిల్ చేసుకుని తర్వాత గ్రీన్ కలర్ని, ఇక్కడ ఏమి నేను 2 కలర్స్ మిక్స్ చేయలేదండి, సింగిల్ కలర్తోనే ఒకే ఒక కలర్తోనే నేను కలర్ని ఫిల్ చేస్తున్నాను. మొత్తము ఈ విధంగా చిలక పచ్చ కలర్ అండి, ఈ కలర్ని ఫిల్ చేసుకుంటారు. అవుట్లైన్ వేసుకొని కలర్ని ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ముక్కు, కన్ను వైట్ బ్లాక్ డాట్తో ఈ విధంగా వేసాను. చూసారుగా చాలా సింపుల్గా ఎలా వేసుకున్నామో నెమలి ముగ్గు. ఈ విధంగా ముక్కుకి రెట్టు ఈ విధంగా డాట్ ఉన్న చోట ఒకసారి కలుపుకొని ఈ విధంగా 2 సార్లు వేసుకొని ఇక్కడ మనం 3 టైమ్స్ ఇలా వేసుకోండి. ఇక్కడంతా నేను రెడ్ కలర్ని ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న డిజైన్ వేస్తున్నాను మెడకాడ. ఇప్పుడు నెమలి పింఛము ఎలా వేసుకోవాలో చూడండి. ముందుగా నేను డార్క్ కలర్తో వేస్తున్నాను. డార్క్ గ్రీన్ కలరు, తర్వాత లైట్ గ్రీన్ కలరు, తర్వాత ఆరెంజ్ కలరు, తర్వాత ఎల్లో కలరు, లాస్ట్లో ఈ విధంగా అనుకొని తర్వాత డార్క్ బ్లూ కలర్ ఈ విధంగా ఫిల్ చేసుకున్నాము. చూసారుగా నెమలిని ఎలా వేసుకున్నామో చాలా సింపుల్గా సులువుగా ఈ విధంగా చుట్టూరు వేసుకొని ఇలా వేసుకొని ఈ డాట్కి మాత్రం 3 టైమ్స్ ఇలా కలుపుకోరావాలి. అంతే. ఎలా వేస్తున్నానో ఈ విధంగా ఇక్కడ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ డాట్కి కలుపుకొని ఈ డాట్ నుంచి 3 టైమ్స్ ఈ విధంగా వేసుకుంటే, మళ్ళీ వేస్తున్నాను చూడండి నెమలి. ఈ విధంగా ఇలా ఒక్కసారి ఇలా తిప్పారంటే చాలు. ఇలా వేసుకొని ఇంక సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 3 టైమ్స్ ఇలా వేసుకుంటే క్యూట్ నెమలి రెడీ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకుందాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే కలర్ ని ఫిల్ చేసుకుందామని ఒక నెమలికి ఎలా కలర్ ని ఫిల్ చేసామో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చిన్న నెమలి అండి, 5 చుక్కలతో 4 నెమలీలు ఎలా వేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు వీటికి మాత్రం కలర్స్ ని ఎలా ఫిల్ చేసుకుంటామో గమనించండి. కలర్స్ మాత్రం నీట్ గా ఉండాలంటే మాత్రం ముందు అవుట్ లైన్ మాత్రం గీసుకొని ముందుగా తర్వాత కలర్ని ఫిల్ చేసుకోండి. మీరు తొందరగా వేయగలుగుతారు. నీట్ గా కూడా కలర్స్ కనిపిస్తుంది. మీరు వేసే కలర్స్ ఎక్కడ తీసుకుంటారని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి. నేను మామూలుగా బయట షాప్ లోనే తీసుకుంటానండి. చాలా బాగుంటుంది కలర్స్. ఈ విధంగా మనము జుట్టుకంతా నెమలి జుట్టుకంతా రెడ్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. ముక్కుకి జుట్టుకి అంతా రెడ్ కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి.
మాక్సిమం మనం అవుట్లైన్ లో దాటకుండా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా అవుట్లైన్ గీసుకొని కలర్స్ ని ఫిల్ చేసుకుంటే మాత్రం మీకు నీట్ గా ఉంటది. బీప్ పిండి కలుపుకొని వేసుకోండి, మీకు ముగ్గు బాగా తెల్లంగా కనిపిస్తుందండి. ఈ విధంగా లోపల డిజైన్ సింపుల్ గా ఇలా వేసుకొని ఈ విధంగా పసుపు కుంకుమ టైప్ లో ఎల్లో కలర్ రెడ్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. సేమ్ యాస్టిస్ నెమలి పించాలకి డార్క్ గ్రీన్ కలరు, లైట్ గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, ఆరెంజ్ ఎల్లో కలరు, డార్క్ బ్లూ కలర్. ఈ విధంగా నెమలి పించాలకంతా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఇక్కడ లైట్ గా గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుంటున్నానండి. వేసామంటే వేసాము, కొంచెం లైట్ గా అలా చారల్లాగా ఉండేదానికి లైట్ గా గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డాట్స్ తో ఈ విధంగా ఫిల్ చేసుకొని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్లో కలర్ ని రెడ్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా 4 నెమలీలు, అది కూడా చాలా చిన్నవిగా క్యూట్ గా ఎలా వేసుకున్నామో గ్యాప్ ఉన్న ప్లేస్ లో నేను ఈ విధంగా ఒక డిజైన్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీ క్రియేటివ్ బట్టి డిజైన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చండి. నేను మాత్రం సింపుల్ గానే ఇక్కడ క్రియేట్ చేశాను. ఈ విధంగా 3 టైమ్స్ ఇలా వేసాను. చుట్టూరా అదే విధంగా వేసుకుంటా వచ్చాను. ఈ విధంగా 2 టైమ్స్ ఇలా వేసుకున్నానండి. 2 టైమ్స్ ఇలా రౌండ్ గా వేసుకున్నాను. ఇప్పుడు వీటికి కలర్స్ ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము వైట్ అండ్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకుంటాం కదండి, అదే విధంగా ఇక్కడ కూడా వైట్ అండ్ ఎల్లోని ఫిల్ చేసుకుంటా రావాలి. వైట్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా, చాలా సింపుల్ గా నేర్చుకున్నారుగా ఈ రోజు 4 నెమలీలు కేవలం 5 చుక్కలతోనే క్యూట్ రంగోలీ అండి. చాలా సులువుగా వేయగలరండి. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరూ వేయగలరండి. ఈ విధంగా పింక్ కలర్ ని డార్క్ బ్లూ కలర్ ని ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ స్మాల్ డాట్స్ తో ఈ విధంగా ముగ్గుని కంప్లీట్ చేసుకోవాలి. ముగ్గు పెద్దదిగా రావాలంటే మాత్రం చుక్కల మధ్య స్పేస్ మాత్రం ఎక్కువగా పెట్టుకొని వేసుకున్నారంటే ముగ్గు పెద్దదిగా వస్తుందండి. అదే మీ చిన్న వాకిలి ఉన్న వాళ్ళు మాత్రం స్పేస్ తక్కువగా పెట్టుకొని ముగ్గు చిన్నదిగా వస్తుంది. మనం ఎలా అయినా వేసుకోవచ్చండి ముగ్గు. ఎటువంటి ముగ్గునైనా మనము చిన్న ముగ్గుగా వేసుకోవచ్చు, పెద్ద ముగ్గుగా వేసుకోవచ్చు. మనకు ఉండే స్పేస్ ని బట్టి మనము ముగ్గుని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈ విధంగా డాట్స్ తో ఫిల్ చేసుకొని పింక్ కలర్ ని ఫిల్ చేసుకుంటా వచ్చాను. చుట్టూరా పింక్ కలర్ ని ఫిల్ చేసుకొని ఎల్లో కలర్ రెడ్ కలర్ ని ఫిల్ చేసుకున్నానండి. బోర్డర్స్ ఎలా క్రియేట్ చేశానో గమనించండి. చాలా సింపుల్ గా వేసుకునేవచ్చు. బోర్డర్ ఎలా క్రియేట్ చేశానో గమనించండి. చాలా సింపుల్ గా అందరు సులువుగా వేయగలే ముచ్చటైన ముగ్గు అండి. ఈ ముగ్గు కనుక మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. బార్డర్ ఇక్కడ చూడండి, పికాక్ ని ఎలా వేసాను. చాలా సింపుల్ గా చిన్నదిగా క్యూట్ గా ఎలా వేసాను. ఈ విధంగా అనుకుంటే చాలు, పికాక్ వేసేసామండి. ఇంకా ఈ బార్డర్ కి కలర్స్ ని ఎలా ఫిల్ చేసుకుంటామో చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం పికాక్ కి ఇప్పుడు ఈ విధంగా
ముగ్గును బట్టే మనం బార్డర్ ని క్రియేట్ చేసుకుని ఈ విధంగా డాట్స్ తో ఈ విధంగా ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా సేమ్ యాస్ట్రీజ్ ఇక్కడ వైట్ అండ్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకున్నానండి. చిన్న పిల్లలు కూడా చాలా సులువుగా వేయగలరండి ఈ ముగ్గు. ఈ విధంగా పింక్ కలర్ ని ఫిల్ చేసుకుని పింక్ బ్లూ కలర్ ని ఫిల్ చేసుకుని నెమలికి డార్క్ బ్లూ కలర్ ని ఫిల్ చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ ని నెమలికి కొంచెం షేడ్ ఇచ్చే విధంగా ఇలాగా లైట్ గా వేసుకున్నాను. ఇక్కడంతా పింక్ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా పింక్ కలర్ ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకోవాలి. చూసారా, సెకండ్ బార్డర్ కూడా కంప్లీట్ అయింది. మీ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గా చూస్తున్నట్లే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.